ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్ కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడిక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్ లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37T థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 కానీ తోటపల్లి ప్రాజెక్టు కానీ తారకరామ తీర్థ సాగర్ కానీ ఆఫ్ షోర్ రిజర్వాయర్ కానీ అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగవల్లి